చేస్తున్నారు. ఒక మనిషిని ఆ విధంగా కొట్టడం ఎంత కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ కాదు, ఎంతవరకు కరెక్ట్ కాదు. ఒక తల్లిగా వీడియో చూసినప్పుడు అసలు బాధ ఉంటుంది సార్, నాకెంత బాధ ఉంటుంది. ఒక తల్లిగా నాకెంత బాధ ఉంటుంది. ఒకవేళ వాడు తప్పే చేసింది సార్ మాకు చెప్పండి, లేదా చట్టానికి అప్పగించండి, మేమైనా అప్పగిస్తాము. అలా దారుణంగా కొట్టడం అంటే ఎట్లా సార్? మరి ఇంత దారుణమా? నాకు తెలిసి ఆ అబ్బాయి ఏదో 2 లక్షలు ఎంతో అని అన్నారు. ఇది నాకు 2 రోజులు మొన్న నైట్ నాకు ఫస్ట్ నాకే ఫోన్ వచ్చింది సార్. అబ్బాయి ఒక్కనే కాదు కొట్టిండేది, గోవర్ధన్ అనే వ్యక్తిని, మోహన్ అనే వ్యక్తిని కూడా కొట్టి రాత్రికి వాళ్ళని పంపించేశారు. ఆ మరుసటి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది. నేను తెలుసుకున్నాను ఏమి అతని గోవర్ధన్ అనే అబ్బాయిది ఆటో పెరిగి పెట్టుకున్నారు అన్న, ఈ మాతో ఆటో పెరిగి పెట్టుకున్నారు, ఎవరు అనేది తెలియట్లేదు మాకు అని నన్ను అడిగారు. అప్పుడు నువ్వు కేసు గీసి అన్నతో తమ్ముడు ఎవరో రౌడీలు పడి ఉంటారో వాళ్ళు కొట్టను కూడా కొడతారు, చంపను కూడా చంపేస్తారు, పోయి రిక్వెస్ట్ గానే పోయి అడుక్కొని నీ ఆటో నువ్వు తెచ్చుకో అని చెప్పాను. అప్పటి వరకు పవన్ విషయం మాకు తెలియదు. ఆ తర్వాత ఈ వీడు పోయి రిక్వెస్ట్ చేసి ఆటో తెచ్చుకునేసాడు. ఆ తర్వాత పవన్ ని ఈ మాతో కిడ్నాప్ చేశారు. వీడియో చూసారండి, అసలు అంత ఘోరంగా, చాలా ఘోరం సార్, చాలా ఘోరంగా ఉండదు. ఎంత దారుణంగా అంటే కుక్కను కొట్టి చాలా నాశనం చేశారు అబ్బాయిని. అబ్బాయి బతుకుంటాడా చచ్చిపోయాడా కూడా ఏం తెలియట్లేదు. అసలు అతను ఆచూకే తెలియట్లేదు సార్. మేము టీవీలో చూసి ఇంకా మాకు చాలా బాధ అయిపోయింది, హృదయం చాలా కృంగిపోయాం సార్ మేము.